బుల్టెలో బ్రేకింగ్ చూస్తున్నాం. నీలానా 8వ కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై కాంగ్రెస్ నేతలు వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. గాంధీభవన్లో కాంగ్రెస్ కీలక నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మాణిక్రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పలువురు సీనియర్లు హాజరయ్యారు. 8న హైదరాబాద్ సరూర్ నగర్లో జరిగే ప్రియాంక గాంధీ సభ ఏర్పాట్లపై చర్చించారు. వీడియోలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ నెల 8న కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై కాంగ్రెస్ నాయకులు వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. గాంధీభవన్లో కాంగ్రెస్ కీలక నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మాణిక్రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పలువురు సీనియర్లు హాజరయ్యారు. 8న హైదరాబాద్ సరూర్ నగర్లో జరిగే ప్రియాంక గాంధీ సభ ఏర్పాట్లపై చర్చించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తాడు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైతే హైదరాబాద్ నిరుద్యోగ డిక్లరేషన్ పేరుతో ఈ నెల 8వ తేదీన సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ఒక సభకైతే పిలుపునిచ్చిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే నిరుద్యోగ నిరసన సంఘర్షణ సభ పేరుతో కూడా ఈ సభను ఏర్పాటు చేయబోతుంది. ఈ సభకు ఏర్పాట్లు అయితే ఇండోర్ స్టేడియంలో కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే టీఎస్పీఎస్సీ వ్యవహారం కావచ్చు, అలాగే రాష్ట్రంలో అయితే నిరుద్యోగ సమస్యలు కావచ్చు, విద్యార్థి సమస్యల పైన కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ విషయం నుంచి కూడా నిరుద్యోగులు భారీగా నష్టపోయారు. నిరుద్యోగులకు ఇక్కడ ప్రభుత్వం పరంగా కావచ్చు అని ఇక్కడ ఏదైతే టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారంలో దాదాపు 40 లక్షల మంది నిరుద్యోగులు దాంట్లో నష్టపోయారు. వాళ్ళకి ఎలాంటి ఆధారం కల్పించలేక ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వ వైఫల్యం వల్లనే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ జరిగిందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నిరసన తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే భారీ ఎత్తున ఒక బహిరంగ సభను ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేయబోతుంది. దీనికి సంబంధించి కీలక నేత ప్రియాంక గాంధీ రాబోతున్నారు. దీనికి సంబంధించి కూడా ఈ రోజు గాంధీ భవన్ లో మాణిక్రావు ఏదైతే ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో పాటు టీపీసీసీ అలాగే అనుబంధ సంఘాల నేతలతో కూడా సమావేశమయ్యారు. ప్రధానంగా ఏదైతే కీలక నేత ప్రియాంక గాంధీ తెలంగాణకు మొట్టమొదటిసారిగా వస్తున్న క్రమంలో ఇలాంటి ఏర్పాట్లు చేయాలి. ఏదైతే నిరుద్యోగ సభకు సంబంధించి అంటే నిరుద్యోగుల సమీకరణ కావచ్చు, అలాగే ఏర్పాట్ల విషయం పైన కూడా హైదరాబాద్ నిరుద్యోగ డిక్లరేషన్ పేరుతో కూడా ఒక డిక్లరేషన్ ఇచ్చే విధంగా కూడా టీపీసీసీ నిర్ణయించిందని చెప్పొచ్చు. ప్రధానంగా రైతులకు ఏదైతే రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ తో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏ విధమైన పొలాలు ఉంటాయి, రైతులకు అందజేసే పథకాలు ఏంటి, ఇప్పుడున్న ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన హామీల విస్మరణ గురించి కూడా వివరిస్తూ వచ్చే అధికారంలోకి కాంగ్రెస్ వస్తే రైతులకు ఎలాంటి హామీలు ఎలాంటి ఫలాలు అందించాలనే దానిపై వరంగల్ వేదిక కూడా రాహుల్ గాంధీ ఒక డిక్లరేషన్ ఇచ్చారు. అదే క్రమంలో ఏదైతే ఈ నెల 28వ తేదీన జరగబోయే నిరుద్యోగ నిరసన సంఘర్షణ సభకు ప్రియాంక గాంధీ వస్తారు. ప్రియాంక గాంధీ ప్రసంగంలోనే ఈ హైదరాబాద్ నిరుద్యోగ డిక్లరేషన్ ఉంటే నిరుద్యోగ డిక్లరేషన్ తో దాదాపుగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికే 2 లక్షల ఖాళీల భర్తీ కావచ్చు, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ దానిపైన ప్రత్యేకంగా ఒక నిరుద్యోగులకు ఎలాంటి ఫలాలు ఇవ్వను ఉంది కాంగ్రెస్ పార్టీ, వచ్చే
అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉద్యోగాలు కల్పిస్తుంది, జాబ్ క్యాలెండర్ విషయం కావచ్చు, అలాగే ఇప్పుడున్న విద్యార్థుల నష్టపోయిన విద్యార్థులకు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారాలు నష్టపోయిన విద్యార్థులకు, అలాగే వచ్చే అధికారంలోకి వస్తే టీఎస్పీఎస్ని ఎంత పకడ్బందీగా నిర్వహిస్తామో దానిపైన కూడా ఒక పూర్తి డిక్లరేషన్ ఇచ్చే క్రమంలో కూడా ఇచ్చే విధంగా కూడా ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఈ రోజు గాంధీ భవన్ వేదిక కూడా మా ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేతో కూడా సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రధానంగా చూస్తే ఏదైతే కాంగ్రెస్ కీలక నేత ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా మొట్టమొదటిసారి తెలంగాణకు వస్తున్నాయి. దీనిలో కూడా ఏదైతే ఇక్కడి నుంచే కూడా ఎన్నికల శంకరాన్ని పూరించేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని చెప్పవచ్చు. ప్రధానంగా దీనికి సంబంధించి అక్కడ కేయూ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ, మిగతా యూనివర్సిటీల విద్యార్థులను సమీకరించాలి. వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకు ఒక రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి భారీ ఎత్తున 1,00,000 మందితో ఈ నిరుద్యోగ నిరసన సంఘర్షణ సభను ఏర్పాటు చేసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు. ప్రధానంగా ఈ రోజు ఇంకా మరి కాసేపట్లో కూడా రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా సరూర్ నగర్ చేరుకున్న ఏర్పాట్లను కూడా పరిశీలిస్తారు. ప్రధానంగా ఏదైతే వచ్చే ఎన్నికల శంకారావం వేదికగా, అలాగే అయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిరుద్యోగులకు కల్పిస్తున్న హామీలు దానిపైన కూడా డిక్లరేషన్ ఎలా ఉండబోతుందని దానిపైన కూడా ఈ నెల 8వ తారీఖున ప్రియాంక గాంధీ ఏదైతే ఇండోర్ స్టేడియం వేదిక కూడా నిరుద్యోగ డిక్లరేషన్ అయితే ప్రకటించే అవకాశాన్ని కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికీ అంటే ఇండోర్ స్టేడియం వేదిక కూడా అక్కడ అంటే ఎంతమంది జన సమీకరణ చేయాలి, అలాగే వివిధ యూనివర్సిటీలకు వచ్చే విద్యార్థులకు కోఆర్డినేషన్ కమిటీలను వేశారు. మీరు అన్ని జిల్లాలకు సంబంధించిన కూడా ఒక 42 మంది కోఆర్డినేషన్ చేసేందుకు వాళ్ళకు కోఆర్డినేటర్లు నియమించి వీళ్ళందరూ నిరుద్యోగులు కావచ్చు అక్కడ విద్యార్థులను సమీకరణ చేసి ఈ సభకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ హరీష్.